నార్త్ ఇండియాలో మిడతల దండుయాత్ర, లోకస్ట్ అటాక్. ప్రపంచమంతా, దేశమంతా కరోనా భయంలో ఉంటే నార్త్ ఇండియాలో 5 రాష్ట్రాలు మిడతల భయంతో ఉన్నాయి. ఈ మిడతలు పంట పొలాలు నష్టం చేయటం, చేతికొచ్చే పంటను నష్టం చేయటం, భయానకం సృష్టించటం అనేవి భారతదేశానికి ఈరోజు వచ్చిన ముప్పు మాత్రం కాదు. పాకిస్తాన్లో, ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో ఇంతకుముందే ఇలా లోకస్ట్ అటాక్స్ భయంకరంగా జరిగాయి. భారతదేశానికి ఈ సంవత్సరం అనూహ్యంగా, అంటే ఊహించని విధంగా ఈ మిడతల దండు రావటం ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి, 5 రాష్ట్రాలకి కొత్త సవాల్ విసిరిందనమాట. ఇక్కడ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో పంటల నష్టం మిడతల దాడి వల్ల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల నుంచి ఈ ఎడారి మిడతలు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో విదర్భ ప్రాంతానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఢిల్లీకి కూడా మిడతల ముప్పు ఉందని తెలుస్తోంది. మన ఇండియాలో ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ చాలా రాష్ట్రాలు ముందే అప్రమత్తం చేశారు. డ్రోన్ టెక్నాలజీ వాడి ఈ మిడతలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా కనిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజస్థాన్ ఎడారిలో వీటి గుంపు కనిపించి జైపూర్కి అతి తొందరగా చేరుకున్నాయి, రాజస్థాన్ క్యాపిటల్కి. ఈ లోకస్ట్ అటాక్ వల్ల భయంకరంగా పంటల నష్టం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎడారి మిడతలు చాలా డేంజరస్, అంటే డెజర్ట్ నుంచి వచ్చే మిడతలు చాలా డేంజరస్ అన్నమాట. 1 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మిడతల దండు అంటే ఒక పెద్ద గుంపు అన్నమాట. 1 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మిడతల దండు ఒక రోజులో 35,000 మంది మనుషులు తినే ఆహారాన్ని పాడు చేస్తాయి అన్నమాట. అండ్ ఇవి మైగ్రేటరీ పెస్ట్స్, అంటే ప్రపంచంలోనే అతి వినాశకారి మైగ్రేటరీ పెస్ట్లు అన్నమాట లోకస్ట్. అంటే ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళిపోయి భయంకరంగా పంటల మీద దాడి చేస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి న్యూస్ పేపర్స్లో 2 పదాలు రెగ్యులర్గా వస్తున్నాయి. ఈ మిడతల దండుకు సంబంధించి 2 వర్డ్స్ అనమాట, ఇంగ్లీష్ వర్డ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. ఒకటి స్వామ్స్, SWARMS, స్వామ్స్ అనే పదం. లోకస్ట్ స్వామ్స్ అంటాం. స్వామ్స్ అంటే ఏ లార్జ్ ఆర్ డెన్స్లీ ఆక్యుపైడ్ గ్రూప్ ఆఫ్ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్, అంటే ఒక గుంపుగా వచ్చే ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్, దాన్ని స్వామ్స్ అంటాం, వాటిని స్వామ్స్ అంటాం. రెండో పదం మనకి న్యూస్లో ఉన్నది లోకస్ట్ మీద, డివోర్, DEVOUR. సో ఈ మిడతల గుంపు ఒకసారి వచ్చి పడినప్పుడు మొత్తం ఆకలితో ఉన్నట్టు, గబగబా ఆకలితో ఉన్నట్టు తింటూ ఉంటాయి అన్నమాట. మొత్తం నాశనం చేస్తాయి, సగం తింటే సగం నాశనం చేస్తాయి. దీనికే ఒక పదం ఉంది, డివోర్ అని, DEVOUR. డివోర్ అంటే ఈట్ హంగ్రీలీ అండ్ క్విక్లీ. డివోర్ అంటే ఈట్ హంగ్రీలీ అండ్ క్విక్లీ. ఆ మిడతల గుంపు వచ్చే దారిలో ఉన్నదాన్ని పాడు చేసుకుంటూ, తింటూ, నాశనం చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల లక్షలాది మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. ఎందుకంటే ఆ పంటలు, ఆ ప్రాంతాలన్నీ నాశనం చేసేస్తాయి అన్నమాట. అండ్ ఈ ఎడారి మిడతలు అంటే డెజర్ట్ లోకస్ట్స్ ఉండే రకాల మిడతల కన్నా చాలా డేంజరస్ అంట. ఎడారి మిడతలు చాలా డేంజరస్ అంట. ఇవి గ్రీన్ వెజిటేషన్, క్రాప్స్, పాస్చర్స్, ఫాడర్ అంటే పశువులకి గ్రాసం లేకుండా గ్రీన్ వెజిటేషన్, పచ్చని పంట పొలాలు ఇవన్నీ నాశనం చేసుకుంటూ వెళ్తాయంట. అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దీని మీద అందరినీ అప్రమత్తం చేస్తున్నారు, FAO వాళ్ళు కూడా. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్లో వచ్చిన మిడతల అటాక్ 1993 తర్వాత ఇంతవరకు ఎప్పుడు చూడలేదంట. అంటే 2019లో పాకిస్తాన్లో భయంకరమైన మిడతల అటాక్ వచ్చిందంట. అంతకు మించి అసలు ఈ మధ్యకాలంలో చూడనంత అటాక్ అనమాట. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా, ముఖ్యంగా ఈస్ట్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా మిడతల దాడి భయంకరంగా ఉంటుందంట. వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేషన్ ప్రకారం హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్ అంటే సోమాలియా, ఇథియోపియా, ఎరిత్రియా, జిబౌటి దేశాల్లో జరిగిన నష్టం, హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్లో ఈ మిడతల దాడి వల్ల జరిగిన నష్టం $8.5 బిలియన్, $8.5 బిలియన్ అంట. అండ్ కెన్యాలో లోకస్ట్ ఆర్ ఈటింగ్ 1 డే. కెన్యాలో ప్రజలు 2 రోజులు తినే ఆహారం ఈ మిడతల దాడి ఒక రోజులో ఖాళీ చేసేస్తంట. మిడతల దాడి వల్ల ఒక రోజులో ఖాళీ అయిపోద్ది. సో ఈ దేశాలన్నీ కూడా, ఈస్ట్ ఆఫ్రికా దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు, పాకిస్తాన్, ఇప్పుడు భారతదేశం మిడతల దాడికి భయానకంగా ఉనికిపోతుంది.